అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాననమాట. ఇది చిన్న మినీ వ్లాగు. డైలీ చిన్న మినీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాననమాట. ఇంకా చెల్లిని పాలు పొంగించడానికైతే పిలిచాను. ఇంకా తన కోసం అయితే 2 శారీస్ అయితే తీసుకున్నాను. 2 కార్యక్రమాలైతే జరిగాయనమాట మా ఇంట్లో. ఇంకా దానికి సంబంధించి చెల్లికి శారీస్ అయితే తీసుకున్నాను. వాటి మీదకి బ్లౌజ్ పీసెస్ కోసం అయితే వచ్చాను. బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను. ఇక్కడే ఇంకా చిన్నది నల్ల పూసలైతే తీసుకున్నాను అనమాట. సింపుల్‌గా చాలా బాగుంది. 200కి వచ్చిందనమాట. ఇంకా తీసుకొని అయితే దాన్ని ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే పిల్లలకి పంచల మీదకి ముత్యాల పూసలు ఇప్పుడు ట్రెండీగా వేసుకుంటున్నారు కదా! ఇంకా దానికోసం అని చెప్పేసి ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పేసి నేను అవైతే 3 తీసుకున్నాను. ఇంక ఇక్కడ నల్ల పూసలైతే చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇంకా మా పిల్లల కోసం తీసుకున్న ముత్యాలు చిన్న చిన్నయి అనమాట. చాలా బాగున్నాయి. ముత్యాల దండలు అంటారో మరి వీటిని ఏమంటారో నాకైతే తెలీదు. పంచల మీదకి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. అందుకని ముగ్గురు ఉన్నారు కదా, మా కన్నయ్య, హనీకి, అట్లాగే మా చిన్నబాబు మహికి అయితే తీసుకున్నాను అనమాట. 3 తీసుకున్నాను. ఒక్కొక్కటి రూ. 599 పడిందనమాట. చాలా బాగున్నాయి. అంటే వీడియోస్లో ఎలా కనిపిస్తున్నాయి నాకైతే తెలియదు కానీ ఇంకా ఇట్లా అయితే ఉన్నాయన్నమాట. గృహప్రవేశానికి వేసుకుంటారు కదా, అప్పుడైతే చూడండి తెలుస్తుంది మీకు ఎట్లా ఉన్నాయి ఏంటనేది. ఇంక ఇక్కడైతే మొక్కలకి నీళ్ళు పట్టడానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఉరుముతుంది వర్షం. నిన్న కూడా అట్లాగే వచ్చినాయి అనమాట ఉరుములు, మెరుపులు. వర్షం అయితే ఏం పడలేదు. ఇంక ఈరోజు కూడా మేము ఇంకా పైప్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇది తీసుకొని ఇంకా అక్కడ పక్కన వాళ్ళని అడిగి వాటర్ అయితే పట్టుకుంటున్నాం అనమాట. వీటికి చూడండి కొన్ని అయితే ఎట్లా అంటే చచ్చిపోయినట్లు అనిపించినాయి అనమాట మొక్కలు కొన్ని. నేను చెప్పాను కదా కొన్ని తీసేసారని. పగలైతే కనిపిస్తుంది కానీ శ్రీనివాస్ గారు ఏంటంటే ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత తీసుకొస్తున్నారు అనమాట. ఇవి చీకట్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కనిపించట్లేదు. ఇంకా కనిపించినంత వరకు వాటరింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా కొన్ని మొక్కలు అయితే చచ్చిపోయాయి అనమాట. అవి ఇంకా 2 డేస్ వాటర్ పడితే కానీ అవి బతికినాయా చనిపోయినాయి అనేది తెలియదు. మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఇక్కడ పెట్టాం కదా నిన్న, కనకంబరాలు కోసుకెళ్ళిపోయారనమాట. అట్లాగే గోరింటాకు కూడా తీసుకెళ్ళిపోయారు. అట్లాగే రోజ్మెర్రీ మొక్కలైతే పెంచాను. అవి కూడా కట్ చేసుకొని తీసుకెళ్లారనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే వాచ్మెన్ ఉంటారు, తనకి చెప్పాము కానీ తను బయటకెళ్ళినట్టున్నారు. పువ్వులైతే కోసేశారు. ఇంకైతే నిన్న వాటరింగ్ చేశాం కదండి, కొంచెం బాగున్నాయి అనమాట మొక్కలు. ఇంకా 2-3 డేస్ పడితే ఏంటంటే మొక్కలు మంచిగా ఉంటాయి. ఇంకా చూపిస్తున్నాను చూడండి. ఇంకా 2 మొక్కలైతే ఉన్నాయన్నమాట. ఇవి బాగా ఎండిపోయినాయి. ఇవేనమాట. ఇవి 2 డేస్ నీళ్ళు పట్టిన తర్వాత కానీ తెలియదు అనమాట ఇవి ఎట్లా ఉన్నాయి అనేది. బాగా ఉరుముతుంది, జస్ట్ తుపరు కూడా పడుతుందనమాట. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము గబగబా. ఇంకా ఈలోపు మామిడికాయలన్నీ రాలిపోయినాయి అనమాట. ఇవన్నీ గోడ మీద పెట్టాము కొన్ని అయితే. ఇంకా దారే వెళ్ళే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారులే అని చెప్పేసి. ఇంకా ఈలోపు మా బోస్టి జూలీగాడు అయితే ఉరుములకి భయపడిపోయి ఇంకా మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి నిలబడ్డాడనమాట. ఇంకా మొన్న అయితే చాలా రాలిపోయినాయి అనమాట. వేరే పక్కన వాళ్ళకి ఇచ్చేసాము. ఇంక ఇక్కడ మా వాడికి మగ్గు దొరికింది. ఇంకా మగ్గు పగలగొట్టేంత వరకు ఊరుకోడనమాట, ఆటలాడుతూ ఉంటాడు. ఇంకా చూసారు కదా, సన్న తుప్పరైతే పడుతుంది అనమాట. పడి ఆగిపోయింది. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.